హైదరాబాద్ వనస్థలిపురంలో నిన్న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచార ఘటనలో నిందితునిగా ఉన్న మునగాల శివాజీరెడ్డి అలియాస్ చింటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరునిగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వ పెద్దలు చింటూను కాపాడుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే అండదండలతో నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు నిందితుల్లో గౌతమ్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక హైదరాబాద్ వనస్థలిపురంలో నిన్న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచార ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, నిన్న వనస్థలిపురంలో జరిగినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచార ఘటనలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేసినటువంటి దాంట్లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. గ్యాంగ్ రేప్ చేసిన ఆయనను అరెస్ట్ చేయకుండా కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు దానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురంలోని హోటల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేసిన వాటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరుడు మునుగాల శివాజీరెడ్డి అలియాస్ చింటూ ఉన్నట్టుగా ప్రస్తుతానికి సాగితీ వచ్చింది. ఎమ్మెల్యే అండదండల కారణంగా నిందితుని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్పర్యం చేస్తున్నట్టుగా చాలా క్లియర్ గా విమర్శలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇద్దరు నిందితుల్లో గౌతమ్ రెడ్డి అనే నిందితుల్ని మాత్రమే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు శివాజీరెడ్డి అదేవిధంగా అలియాస్ చింటూ హైదరాబాద్ సంబంధించినటువంటి ఈయనను అరెస్ట్ చేయకుండా తాత్పర్యం వహిస్తున్నారు. ఇప్పుడు రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఆయన సర్పంచ్ గా పోటీ చేయడానికి రాజగోపాల్ రెడ్డిని కలిసి గతంలో అనేక సార్లు ఆయనకు ఎదురు వగరు ఉన్నటువంటి వ్యక్తులను తెలుస్తా ఉంది. దీంట్లో భాగంగానే ఆయన అరెస్ట్ చేయకుండా పోలీసులు కేసులు తప్పుదో పట్టిస్తూ యువతికి న్యాయం జరగకుండా అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వనస్థలిపురం నిన్న జరిగినటువంటి దాంట్లో యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడినట్టుగా చెప్పారు. అమెజాన్ లో యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. పార్టీ పేరుతో హోటల్కి తీసుకెళ్లి అక్కడ ఆమె ఎడ్ల గౌతమ్ రెడ్డి అనేటువంటి వ్యక్తి బలవంతంగా యువతికి ఓడుక తాగించాడు. స్ప్రోక్ కోల్పోయినటువంటి బాధితురాలపై అత్యాచారం కూడా చేశాడు. అయితే గత కొంతకాలంగా గౌతమ్ రెడ్డికి యువతికి పరిచయం ఉంది. కానీ ఇదే క్రమంలో మరో స్నేహితుడు శివాజీ రెడ్డిని కూడా హోటల్కి పిలిపించి గౌతమ్ బాధితురాలపైన ఇద్దరు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. అపస్మారకలో ఉన్నటువంటి కోలుకున్నటువంటి యువతి ఇద్దరిని చూసి గట్టిగా కేకలు వేయడంతో హోటల్ గది నుండి ఇద్దరు పరారయ్యారు. జరిగినటువంటి అతిపై తన ఫ్రెండ్ కి ఫోన్ చేసినటువంటి బాధితురాలు హోటల్ వద్దకు వెళ్లి బాధితురాలను హాస్పిటల్ తీసుకెళ్లినటువంటి స్నేహితులు ఇవన్నీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్. నిన్న గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి వనస్థలిపురం పోలీసులు మరో నిందితుడు శివాజీ రెడ్డిని మాత్రం పరారులో ఉందని చెప్తున్నారు. పరారులో ఉన్నటువంటి మునగాల శివాజీ రెడ్డి కేవలం రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడంతోనే మొన్నటి వరకు తన గ్రామంలో వార్డు కొనసాగినటువంటి శివాజీ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తూ కేవలం ఎమ్మెల్యే మునుగోడు ఎమ్మెల్యే అండదండలతో రాచకుండా పోలీసులు ఆశ్చర్యం వహిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలు, అనేక రకాల క్రైమ్ రేట్ గురించి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను, మహిళలను, ఎమ్మెల్యేలందరినీ కూడా ఇష్టానుసారంగా మాట్లాడమే కాకుండా కనీసం వారికి కనీస మర్యాద ఇవ్వడం పక్కన పెట్టేస్తే ఇటు తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయితే చూస్తూ ఉంటే అనేక రకాల అనుమానాలు కనిపిస్తా ఉన్నాయి. వనస్థలిపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండదండలతోనే జరుగుతా ఉంది కాబట్టి దానికోసమే మనం ఎవరిని కూడా పట్టుకోవడం లేదన్నటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపైన పోలీస్ శాఖ ఏ రకమైనటువంటి క్లారిఫికేషన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా నిందితుల్లో గౌతమ్ రెడ్డిని ఇప్పటికీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మునగాల శివాజీ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదనేటువంటి చాలా స్పష్టంగా పోలీసులకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది. దీంట్లో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి కేవలం ఎమ్మెల్యే అండదండలతోనే ఇది జరుగుతుందా అనేటువంటి కూడా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.